మన శరీరంలో రక్తం ఎందుకు తగ్గిపోతుంది? మళ్ళీ పెరగాలంటే ఏం చేయాలి? మన బాడీలో రక్తం తగ్గిపోయింది. ఈ మాట మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఎవరికైనా నీరసంగా ఉంటే రక్తం తగ్గిపోయింది అంటారు. కొంచెం తాతిరినా, ముఖం పాలిపోయినా, బలహీనంగా కనిపించినా కూడా చాలామంది అదే అనుకుంటారు. కానీ నిజంగా రక్తం తగ్గిపోవడం అంటే ఏంటి? మన శరీరంలో ఉన్న మొత్తం రక్తం తగ్గిపోతుందా? లేక రక్తంలోని ఏదైనా పార్ట్ మాత్రమే తగ్గుతుందా? చాలా మందికి ఇక్కడే ఒక పెద్ద మిత్ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ మీకు రక్తం తక్కువగా ఉంది అని చెప్పినప్పుడు చాలా మంది శరీరంలో లీటర్ల కొద్ది రక్తం తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. తగ్గేది మొత్తం రక్తం కాదు, రక్తంలోని ఒక ఇంపార్టెంట్ పార్ట్ మాత్రమే. ఆ చిన్న చేంజే మన శరీరంపై బిగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే ఈరోజు వీడియోలో రక్తం అంటే ఏంటి, అది ఎలా తయారవుతుంది, ఎందుకు తగ్గిపోతుంది, శరీరంలో ఏం జరుగుతుంది, మళ్ళీ ఎలా పెరుగుతుంది, ఇంట్లో తినే ఫుడ్ ఇది ఎంతవరకు పెరుగుతుంది, ఇప్పుడు మెడికేషన్స్ అవసరం అవుతాయి, ఇప్పుడు రక్తం ఎక్కించాల్సి వస్తుంది అనే ప్రతి విషయాన్ని కంప్లీట్గా సైంటిఫిక్గా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం తెలుసుకుందాం. మనం బయట నుంచి చూసేది ఎర్రగా కనిపించే ఒక ఫ్లూయిడ్ మాత్రమే. కానీ శాస్త్రీయంగా చూస్తే రక్తం అనేది ఒక నార్మల్ ఫ్లూయిడ్ కాదు, ఇది ఒక జీవ కణజాలం. ఇందులో లక్షల కోట్ల జీవ కణాలు కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటాయి. ఒక సగటు ఆరోగ్యవంతుల శరీరంలో సుమారు 4 to 6 లీటర్స్ వరకు రక్తం ఉంటుంది. ఇది మన ఏజ్, జెండర్, హైట్, వెయిట్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రక్తం అనేది ఒక్క చోట నిల్వ ఉండదు. గుండె ప్రతి నిమిషానికి దాన్ని మొత్తం శరీరం అంతా పంపిస్తుంది. మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న టైంలో కూడా ప్రతి సెకండ్కు లక్షలాది రక్త కణాలు మీ శరీరంలో ప్రయాణిస్తూ ఉంటాయి. రక్తంలో మెయిన్గా 4 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ది ప్లాస్మా. ఇది లేత పసుపు రంగులో ఉండే ఫ్లూయిడ్. మనం చూస్తున్న రక్తంలో దాదాపు 50% భాగం ఇదే ఉంటుంది. ఇందులో వాటర్, ప్రోటీన్లు, హార్మోన్లు, ఖనిజాలు, పోషకాలు, వేస్ట్ మెటీరియల్స్ ప్రయాణిస్తూ ఉంటాయి. రెండోది ఎర్ర రక్త కణాలు. ఇవే రక్తానికి ఎర్ర రంగుని ఇస్తాయి. మూడోది తెల్ల రక్త కణాలు. ఇవి మన బాడీ డిఫెన్స్ ఫోర్స్, వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మ జీవులతో పోరాడేది ఇవే. నాలుగోది ప్లేట్లెట్స్. శరీరంలో ఎక్కడైనా గాయం అయితే బ్లీడింగ్ ఆగడానికి ఇవే కారణం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, రక్తం తగ్గిపోయింది అని డాక్టర్ చెప్పినప్పుడు వీటిలో ఏది తగ్గింది? తగ్గేది మొత్తం రక్తం కాదు, ఎక్కువగా తగ్గేది ఎర్ర రక్త కణాలు లేదా వాటిలో ఉండే హిమోగ్లోబిన్. అందుకే వైద్యపరంగా దీన్ని అనీమియా లేదా రక్తహీనత అంటారు. అంటే శరీరంలో ఆక్సిజన్ మోసుకెళ్లే సామర్థ్యం తగ్గిపోవడం. అందుకే రక్తం తగ్గిపోయింది అనే మాటకి చాలా సందర్భాల్లో అర్థం మొత్తం రక్తం తగ్గడం కాదు, హిమోగ్లోబిన్ తగ్గడం. హిమోగ్లోబిన్ అంటే ప్రోటీన్. ఇందులో ఐరన్ అనే మినరల్ ఉంటుంది. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని పట్టుకుని శరీరంలోని ప్రతి కణానికి తీసుకెళ్లేదే ఈ హిమోగ్లోబిన్. అంటే ప్రతి కణం బతకడానికి అవసరమైన ఆక్సిజన్ డెలివరీ చేసే డెలివరీ సిస్టమ్ ఇదే. ఒకవేళ హిమోగ్లోబిన్ తగ్గిపోతే శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ తక్కువగా చేరుతుంది. అప్పుడు అలసట, నీరసం, బలహీనత మొదలవుతాయి. అంటే ప్రాబ్లం రక్తం ఎర్రగా కనిపించడం కాదు, ఆక్సిజన్ సప్లైలో. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన శరీరంలో ఎర్ర రక్త కణాలు శాశ్వతంగా ఉండవు. ఒక్కో ఎర్ర రక్త కణం యావరేజ్గా 120 రోజులు మాత్రమే జీవిస్తుంది. ఆ తర్వాత అది చనిపోతుంది. ఈ చనిపోయిన సెల్స్ ను ప్లేహం తొలగిస్తుంది. అదే టైంలో ఎముకల మధ్యలో ఉండే బోన్ మేరో అనే స్పాంజ్ లాంటి కణజాలం కొత్త ఎర్ర రక్త కణాలను తయారు చేస్తుంది. అంటే మన శరీరంలో ప్రతి సెకండ్కు లక్షలాది కొత్త రక్త కణాలు పుడుతూనే ఉంటాయి, అలాగే చనిపోతూ ఉంటాయి. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అయితే ఇది సరిగా పనిచేయాలంటే కొన్ని తప్పనిసరిగా కావాలి. వాటిలో ముఖ్యమైనవి ఐరన్, విటమిన్ B12, ఫోలేట్, ప్రోటీన్స్ మరియు కొన్ని హార్మోన్లు. ఇవి సరిపడా లేకపోతే కొత్త రక్త కణాలు తయారయ్యే వేగం తగ్గిపోతుంది. అప్పుడు క్రమంగా హిమోగ్లోబిన్ కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. బయటికి కనిపించేది మాత్రం ఒకటే, రక్తం తగ్గింది. ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తే ఈ రా మెటీరియల్స్ ఎందుకు తగ్గిపోతాయి? ఎందుకు కొంతమందిలో మాత్రమే రక్తహీనత వస్తుంది? కేవలం ఆహారం వల్లైనా, లేక దీని వెనుక ఇంకా పెద్ద కారణాలు ఉన్నాయి? నిజానికి అనీమియా అనేది ఒక వ్యాధి కాదు, అది ఒక వార్నింగ్. శరీరంలో ఎక్కడ ఒక సమస్య జరుగుతుందని చెప్పే సంకేతం మాత్రమే. కొంతమందిలో న్యూట్రిషన్ లోపం కారణమవుతుంది, మరికొందరిలో రక్తాన్ని శరీరం కోల్పోతూ ఉంటుంది, ఇంకొందరిలో కొత్త రక్త కణాలు తయారవు, మరికొందరిలో తయారైన రక్త కణాలు ముందుగా నాశనం అవుతాయి. అంటే రిజల్ట్ ఒకటే అయినా క్యాసెస్ కంప్లీట్గా వేరువేరుగా ఉండొచ్చు. అంటే ఒకే ఒక రీజన్ వల్ల రక్తం తగ్గిపోతుంది. శరీరంలో జరిగే అనేక రకాల మార్పులు చివరికి ఒకే రిజల్ట్ని ఇస్తాయి, అదే హిమోగ్లోబిన్ తగ్గిపోవడం. మన బాడీలో హిమోగ్లోబిన్ తయారవ్వాలంటే ఐరన్ అనేది మ్యాండేటరీ. ఐరన్ లేకుండా హిమోగ్లోబిన్ నిర్మాణం ఇంపాసిబుల్. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవాలంటే ఒక హౌస్ని కట్టడానికి సిమెంట్, ఇసుక, ఇనుము అవసరమైనట్లే ఎర్ర రక్త కణాన్ని తయారు చేయడానికి ఐరన్ అనేది అవసరం. మిగతావన్నీ ఉన్నా ఐరన్ లేకపోతే నిర్మాణం పూర్తి కాదు. అందుకే ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు బోన్ మ్యారో కొత్త ఎర్ర రక్త కణాలు తయారు చేయడానికి ప్రయత్నించినా అవి చిన్నగా, వీక్గా తయారవుతాయి. వాటిలో హిమోగ్లోబిన్ కూడా తక్కువగా ఉంటుంది. దీన్నే
ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటారు. అయితే ఐరన్ లోపం ఎందుకు వస్తుంది? చాలామంది నేను బాగానే తింటున్నాను అయినా కూడా రక్తం ఎందుకు తగ్గింది అనుకుంటారు. రీజన్ తక్కువ తినడమే కాదు, ఫుడ్లో ఐరన్ తక్కువగా తీసుకోవడం. మెయిన్గా ఆకుకూరలు, పప్పులు, శనగలు, రాజ్మా, నువ్వులు, బెల్లం, నాన్ వెజిటేరియన్, లివర్ వంటి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తక్కువగా తీసుకుంటే బాడీలో స్టాక్స్ మెల్లగా తగ్గిపోతాయి. అయితే కొంతమంది ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తిన్నా కూడా బాడీ దాన్ని సరిగ్గా గ్రహించదు. దీనికి స్టమక్ లేదా చిన్నపిల్ల సంబంధిత కొన్ని డిసీజ్ కారణం కావచ్చు. ఎగ్జాంపుల్కు సిలియాక్ డిసీజ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ లేదా కొన్ని సర్జరీస్ తర్వాత ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిపోవచ్చు. అంటే ప్రాబ్లం తినడంలో కాదు, బాడీ దాన్ని ఉపయోగించలేకపోవడంలో ఉంటుంది. ఇంకొక పెద్ద రీజన్ బ్లీడింగ్. మనకు కనిపించే బ్లీడింగ్ మాత్రమే కాదు, కనిపించకుండా జరిగే బ్లీడింగ్ కూడా అనీమియాకు కారణమవుతుంది. ఎగ్జాంపుల్కు యాక్సిడెంట్లో ఎక్కువ రక్తం పోతే హిమోగ్లోబిన్ ఒకసారిగా పడిపోతుంది. కానీ చాలామంది ప్రాబ్లం ఇలా ఉండదు, కొద్దిగా రోజు రక్తం పోతూ ఉంటుంది. లేడీస్లో హెవీ మెన్స్ట్రుయేషన్ దీనికి మెయిన్ రీజన్స్ ఒకటి. ప్రతి నెల నార్మల్ కంటే ఎక్కువ రోజులు లేదా ఎక్కువ సైజులో బ్లీడింగ్ జరిగితే శరీరం కోల్పోయిన ఐరన్ తిరిగి భర్తీ చేయలేకపోతుంది. కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత హిమోగ్లోబిన్ గణనీయంగా తగ్గిపోతుంది. అదేవిధంగా జీర్ణాశయంలో అల్సర్లు, పైల్స్, కోలం పాలిప్స్, స్టమక్ లేదా పేగు క్యాన్సర్లు, కొన్ని పారాసైట్స్ కూడా నెమ్మదిగా బ్లీడింగ్కి కారణం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మలంలో రక్తం క్లియర్గా కనిపించకపోవచ్చు, కానీ ప్రతిరోజు కొద్దిగా రక్తం పోతూనే ఉంటుంది. బయటకు లక్షణం ఒకటే, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం. అందుకే కొన్నిసార్లు డాక్టర్లు స్టూల్, ఆక్టర్ బ్లడ్ టెస్ట్ వంటి పరీక్షలు చేయమంటారు, ఎందుకంటే కనిపించే రక్తస్రావాన్ని గుర్తించడం కోసం. ఇంకొక రీజన్ విటమిన్ B12 అలాగే ఫోలేట్ లోపం. చాలా మందికి అనీమియా అంటే ఐరన్ లోపమే అనిపిస్తుంది, కానీ ఎర్ర రక్త కణాలు సరిగ్గా ఎదగడానికి DNA తయారీ చాలా అవసరం. ఆ DNA తయారీలో విటమిన్ B12, ఫోలేట్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఇవి లేకపోతే బోన్ మ్యారో కొత్త కణాలు తయారు చేసినా అవి సరిగా అభివృద్ధి చెందవు. దానివల్ల పెద్దగా కానీ పనికిరాని ఎర్ర రక్త కణాలుగా ఏర్పడతాయి. దీనిని మొగలోబ్లాస్టిక్ అనీమియా అంటారు. ఇలాంటి అనీమియాలో కేవలం అలసట మాత్రమే కాదు, చేతులు కాళ్ళ మొద్దుబారడం, సూదితో గుచ్చినట్లు అనిపించడం, జ్ఞాపశక్తి తగ్గడం, నడకలో ఇన్స్టెబిలిటీ వంటి న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. విటమిన్ B12 లోపం ఎక్కువ కాలం ఉంటే నరాలపై లాస్టింగ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇక్కడితో అయిపోలేదు, కొన్నిసార్లు బాడీలో కొత్త రక్త కణాలు తయారయ్యే ఫ్యాక్టరీ అయిన బోన్ మ్యారోలోనే ప్రాబ్లం వస్తుంది. బోన్ మ్యారోను ఒక పెద్ద పరిశ్రమ ఊహించుకుంటే అక్కడే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ తయారవుతాయి. ఒకవేళ ఈ ఫ్యాక్టరీ దెబ్బతింటే ప్రొడక్షన్ మొత్తం తగ్గిపోతుంది. ఇక కొన్ని రకాల క్యాన్సర్లు, లుకేమియా, అప్లాస్టిక్ అనీమియా, మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్, రేడియేషన్ లేదా కీమోథెరపీ కారణంగా బోన్ మ్యారో పనితీరు దెబ్బతింటుంది. అప్పుడు బాడీకి అవసరమైనంత రక్తం తయారు కాదు. బాడీ తయారు చేసిన ఎర్ర రక్త కణాలు 120 రోజులు జీవించాలి, కానీ కొన్ని డిసీజెస్లో అవి కొన్ని రోజుల్లోనే లేదా కొన్ని వారాల్లో చనిపోతాయి. దీన్ని ఇమ్యూనిటిక్ అనీమియా అంటారు. దీనికి ఆటో ఇమ్యూన్ డిసీజెస్, జెనెటిక్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ లేదా కొన్ని మెడికేషన్స్ కారణం కావచ్చు. అంటే శరీరం ఎంత ఫాస్ట్గా కణాలు తయారు చేసినా అవి అంతకంటే ఫాస్ట్గా చనిపోతుంటే లాస్ట్కి హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. ఇప్పుడు బాడీలో బ్లడ్ తగ్గినప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను. జస్ట్ ఇలా ఊహించుకుందాం. మన శరీరంలో ప్రతి కణం ఒక చిన్న ఫ్యాక్టరీ లాంటిది. ఆ ఫ్యాక్టరీ పనిచేయాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ లేకుండా మన శరీరంలో ఏ కణం కూడా ఎక్కువసేపు పనిచేయదు. బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీస్, మజిల్స్, స్కిన్ ఇలా ప్రతి ఆర్గాన్ ఎవ్రీ మూమెంట్ ఆక్సిజన్ వినియోగిస్తూనే ఉంటుంది. ఈ ఆక్సిజన్ను ఊపిరితిత్తుల నుంచి ప్రతి కణానికి డెలివరీ చేసే బాధ్యత కంప్లీట్గా హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ తగ్గిపోవడం అంటే కేవలం ఒక రక్త పరీక్షలో సంఖ్య తగ్గడం కాదు, అది మొత్తం శరీరానికి ఆక్సిజన్ సప్లై సిస్టమ్ వీక్ అయిందని అర్థం. మొదటిగా ప్రభావం పడేది కండరాలపై. మీరు కూర్చుని ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సైజ్ తక్కువగా ఉంటుంది, కానీ నడవడం, మెట్లు ఎక్కడం, బరువు ఎత్తడం లేదా పరిగెత్తడం స్టార్ట్ చేసిన వెంటనే మజిల్కు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండే ఆ అవసరాన్ని తీర్చలేకపోతుంది. అప్పుడు మజిల్కి సరిపడే ఎనర్జీ రాదు, అందుకే చిన్న పని చేసినా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఒకప్పుడు ఈ పనిని చాలా ఈజీగా చేసేవాడిని, ఇప్పుడు 5 నిమిషాలు నచ్చినా నీరసంగా అనిపిస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది. ఇది లేజినెస్ కాదు, సెల్స్కి ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల వచ్చే శారీరక మార్పు. తర్వాత ప్రభావం పడేది మెదడుపై. మన శరీరంలో మొత్తం బరువులో బ్రెయిన్ కేవలం 2% మాత్రమే ఉంటుంది, కానీ అది శరీరం వినియోగించుకునే ఆక్సిజన్లో దాదాపు 20%. అంటే మెదడుకు ఆక్సిజన్పై చాలా ఎక్కువ ఆధారపడేసి ఉంటుంది. హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు మెదడుకు కూడా తక్కువ ఆక్సిజన్ చేరుతుంది. దానివల్ల తల తిరగడం, కాన్సన్ట్రేషన్ తగ్గడం, మెమరీ లాస్, పని మీద దృష్టి నిలవకపోవడం, చిరాకు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు లేచిన వెంటనే కళ్ళ ముందు చీకటి కమ్ముకున్నట్లుగా అనిపించడం కూడా దీనివల్లనే. శరీరంలోని ప్రతి భాగానికి తగినంత ఆక్సిజన్ చేరడం లేదని శరీరం గుర్తించిన వెంటనే గుండె ఒక ఎమర్జెన్సీ యాక్షన్ ప్రారంభిస్తుంది. ఆక్సిజన్ లోటును కొంతవరకు భర్తీ చేయడానికి సాధారణంగా అంటే వేగంగా
హార్ట్ బీట్ కొట్టుకొని ప్రతి నిమిషం ఎక్కువ రక్తాన్ని శరీరం అంతా పంపించేందుకు ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల కణాలకు వీలైనంత ఎక్కువ ఆక్సిజన్ అందేలా శరీరం ప్రయత్నిస్తుంది. అందుకే అనీమియా ఉన్న చాలా మందిలో గుండె వేగం కొట్టుకోవడం లేదా గుండె దడ ఎక్కువగా అనిపిస్తుంది. ఇది గుండె వ్యాధి కాదు, శరీరానికి అవసరం ఆక్సిజన్ అందించడానికి గుండె చేస్తున్న అదనపు ప్రయత్నం మాత్రమే. కానీ ఈ సిచ్యువేషన్ నెలల తరబడి కొనసాగితే గుండెపై పని భారం పెరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వాళ్ళలో ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది లేదా హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం కూడా పెరగవచ్చు. అందుకే అనీమియాని ఎప్పుడు చిన్న ప్రాబ్లంగా తీసుకోకూడదు. ఇప్పుడు చర్మం ఎందుకు పాలిపోయినట్లు కనిపిస్తుందో చూద్దాం. చర్మం కింద ఉన్న చిన్న చిన్న రక్తనాళాల్లో ప్రవహిస్తున్న హిమోగ్లోబిన్ కలిగిన ఎర్ర రక్త కణాల వల్ల ఇది వస్తుంది. అనీమియాలో హిమోగ్లోబిన్ లేదా ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడంలో ఆ ఎర్రటి ఛాయ తగ్గిపోతుంది. అందుకే చర్మం, పెదవులు, నాలుక, ముఖ్యంగా కళ్ళ లోపల భాగం సాధారణంగా అంటే పాలిపోయినట్లు లేదా తెల్లగా కనిపిస్తాయి. చాలా మంది అద్దంలో చూసుకొని ముఖం కళ తప్పింది అనుకుంటారు, కానీ అది కేవలం అందంలో వచ్చిన మార్పు కాదు. శరీరంలో రక్తహీనత అభివృద్ధి చెందుతుందని మనకు బయటికి కనిపించే ముఖ్యమైన సంకేతాల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు శ్వాస ఎందుకు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుందో చూద్దాం. చాలా మంది దీనిని లంగ్ ప్రాబ్లంగా భావిస్తారు, కానీ అనీమియాలో ఎక్కువ సందర్భాల్లో లంగ్స్ సరిగ్గానే పనిచేస్తూ ఉంటాయి. సమస్య లంగ్స్ లో కాదు, రక్తంలో. హిమోగ్లోబిన్ తగ్గిపోవడంతో రక్తం శరీర కణాలకు తగినంత ఆక్సిజన్ చేరవేయలేకపోతుంది. దీనిని గుర్తించిన శరీరం ఆ లోటును కొంతవరకు భర్తీ చేయడానికి శ్వాస వేగాన్ని పెంచుతుంది. అందుకే చిన్న పని చేసినా కూడా ఊపిరి ఆడినట్లు గట్టిగా శ్వాస తీసుకోవాలనిపిస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రక్తహీనత ఒక్క రోజులో రాదు. చాలా సందర్భాల్లో ఇది నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల శరీరం కూడా నెమ్మదిగా దానికి అలవాటు పడుతుంది. అందుకే కొందరిలో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉన్నా పెద్దగా లక్షణాలు ఏమి కనిపించవు. కానీ యాక్సిడెంట్లో ఎక్కువ రక్తం పోయి హిమోగ్లోబిన్ పడిపోతే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే శరీరానికి అలవాటు పడే సమయం దొరకదు. శరీరం ఈ పరిస్థితిని తట్టుకునేందుకు ఇంకొక పని కూడా చేస్తుంది. బ్రెయిన్, హార్ట్ వంటి ముఖ్యమైన ఆర్గాన్స్కు ఎక్కువ రక్తాన్ని పంపించి స్కిన్, డైజెస్టివ్ సిస్టమ్ వంటి అవసరం తక్కువగా ఉన్న భాగాలకు తాత్కాలికంగా తక్కువ రక్తాన్ని పంపుతుంది. అంటే శరీరం తన రిసోర్స్ని అత్యంత అవసరమైన చోట ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఒక సర్వైవల్ మెకానిజం. అయితే దీనికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. హిమోగ్లోబిన్ మరింత తగ్గిపోతే బ్యాలెన్స్ కూడా కూలిపోతుంది. అప్పుడు కేవలం అలసట మాత్రమే కాదు, స్పృహ కోల్పోవడం, తీవ్రమైన శ్వాస ఇబ్బంది, గుండెపై అధిక ఒత్తిడి వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. రక్తహీనతను ఎలా గుర్తిస్తారు? పరీక్షలు ఏం చెబుతున్నాయి? అలసట వచ్చింది, తల తిరిగింది, మొహం కాలిపోయింది, కాబట్టి నాకు రక్తం తగ్గింది అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇలాంటి లక్షణాలు థైరాయిడ్లో, విటమిన్ లోపాల్లో, గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధుల్లో కూడా కనిపిస్తాయి. అందుకే రక్తహీనత ఉందో లేదో తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ మ్యాండేటరీ. సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనే పరీక్ష చేస్తారు. ఇందులో హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఎర్ర రక్త కణాల సంఖ్య ఎంత ఉంది, అవి సాధారణ సైజులో ఉన్నాయా లేదా చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా అనే విషయాలు తెలుస్తాయి. ఎగ్జాంపుల్కు ఎర్ర రక్త కణాలు చిన్నగా ఉంటే ఎక్కువ సందర్భాల్లో శరీరంలో ఐరన్ లోపం ఉందేమని అనుమానిస్తారు. అదే అవి సాధారణంగా పెద్దగా ఉంటే విటమిన్ B12 లేదా ఫోలేట్ లోపం ఉండొచ్చని భావిస్తారు. అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉందని మాత్రమే కాదు, ఎందుకు తక్కువైందో కూడా ఈ పరీక్ష కొంతవరకు సూచిస్తుంది. కానీ సిబిసి ఒక్కటే సరిపోదు. శరీరంలో నిజంగా ఐరన్ స్టాక్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి సీరం ఫెరిటిన్ అనే టెస్ట్ చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే మీ ఇంట్లో ప్రస్తుతం ఎంత బియ్యం మిగిలి ఉందో చూసే స్టోర్ రూమ్ లాంటిది. హిమోగ్లోబిన్ ప్రజెంట్ సిచ్యువేషన్ చెబితే ఫెరిటిన్ భవిష్యత్తు అవసరమైన ఐరన్ నిల్వను సూచిస్తుంది. అవసరమైతే డాక్టర్ ఐరన్ ప్రొఫైల్, విటమిన్ B12, ఫోలేట్ వంటి పరీక్షలు కూడా సూచిస్తారు. ఎందుకంటే ప్రతి రక్తహీనతకు కారణం ఒకటే కాదు. ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న, నాకు రక్తం తక్కువగా ఉంది, అయితే డాక్టర్ ఎందుకు స్టూల్ టెస్ట్ లేదా ఎండోస్కోపీ చేయమన్నారు? దీనికి కారణం చాలా సింపుల్. కొన్నిసార్లు మనకు తెలియకుండానే కడుపు లేదా పేగుల్లో చిన్న చిన్న రక్తస్రావాలు జరుగుతూ ఉంటాయి. బయటకు రక్తం కనిపించదు, కానీ రోజు కొద్ది కొద్దిగా రక్తం పోతూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత హిమోగ్లోబిన్ గణనీయంగా తగ్గిపోతుంది. పురుషుల్లో లేదా మోనోపాజ్ వచ్చిన మహిళల్లో కొత్తగా ఐరన్ లోపం కనిపిస్తే లోపల ఎక్కడైనా రక్తస్రావం జరుగుతుందని డాక్టర్లు తప్పనిసరిగా పరీక్షిస్తారు. ఇప్పుడు కొన్ని మిత్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది బెల్లం తింటే రక్తం వెంటనే పెరుగుతుందని నమ్ముతారు. నిజానికి బెల్లంలో కొంత ఐరన్ ఉంటుంది, కానీ అది తీవ్ర రక్తహీనతకు నయం చేసే మందు కాదు. అలాగే యాపిల్ తింటే రక్తం పెరుగుతుందని కూడా చాలా మంది అనుకుంటారు. యాపిల్ ఆరోగ్యానికి మంచిదే, కానీ అందులో ఐరన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి యాపిల్ మాత్రమే తింటే హిమోగ్లోబిన్ పెరగదు. పాలకూర తింటే 2 రోజులు రక్తం పెరుగుతుంది అనేది కూడా పూర్తిగా నిజం కాదు. పాలకూరలో ఐరన్ ఉన్నా మన శరీరం దాన్ని పూర్తిగా గ్రహించదు. అయితే నిమ్మరసం లేదా ఇతర విటమిన్ సి ఉన్న ఆహారంలో కలిపి తింటే ఐరన్ శోషణ కొంత ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక పెద్ద తప్పు ఏంటంటే మెడికల్ షాప్లో ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది అని అనుకోవడం. ప్రతి రక్తహీనతకు ఐరన్ లోపం మాత్రమే కాదు, ఒకవేళ B12 లోపం అయితే, బోన్ మ్యారో సమస్య అయితే, లేక
లోపల రక్తస్రావం జరుగుతూ ఉంటే అప్పుడు ఐరన్ మాత్రలు వేసుకున్న అసలు సమస్య అలాగే ఉంటుంది. అంతేకాదు అవసరం లేకుండా ఐరన్ ఎక్కువగా తీసుకోవడం కూడా శరీరానికి హానికరం. అందుకే రక్తహీన ట్రీట్మెంట్లో డాక్టర్ అడిగే అత్యంత ముఖ్యమైన ప్రశ్న హిమోగ్లోబిన్ ఎంత ఉందని కాదు, హిమోగ్లోబిన్ ఎందుకు తగ్గిందని. రక్తం మళ్ళీ ఎలా పెరుగుతుంది, శరీరం రక్తాన్ని ఎలా తయారు చేస్తుంది. చాలామంది రక్తం పెంచే ఆహారం చెప్పండి అని అడుగుతారు, కానీ నిజానికి ఏ ఫుడ్ కూడా డైరెక్ట్గా రక్తాన్ని తయారు చేయదు. రక్తాన్ని తయారు చేసేది మన శరీరమే. ఎముకల మధ్యలో ఉండే బోన్ మ్యారో. మనం తినే ఆహారం కేవలం బోన్ మ్యారోకి అవసరమైన రా మెటీరియల్స్ మాత్రమే అందిస్తుంది. అంటే ఆహారం రక్తం కాదు, రక్తాన్ని తయారు చేసే బోన్ మ్యారోకి అందించే ఇంధనం. ఇప్పుడు ఒక వ్యక్తికి ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ తగ్గింది అనుకున్నాం. డాక్టర్ ఐరన్ మాత్రం లేదా ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తినమని చెప్తాడు. చాలామంది 2 రోజుల్లోనూ హిమోగ్లోబిన్ పెరుగుతుంది అనుకుంటారు, కానీ అది ఇంపాసిబుల్. ఎందుకంటే బోన్ మ్యారోకి కొత్త ఎర్ర రక్త కణాలు తయారు చేయడానికి సమయం పడుతుంది. పాత కణాలు వెంటనే మాయమైపోయి కొత్తవి వచ్చేవి. శరీరం ముందుగా కొత్త కణాలు తయారు చేయాలి, అవి రక్త ప్రసరణకు రావాలి, తర్వాతే హిమోగ్లోబిన్ క్రమంగా పెరుగుతుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత 1 నుంచి 2 వారాల్లో బోన్ మ్యారో వేగంగా పనిచేయడం మొదలు పెడుతుంది. కొత్తగా తయారయ్యే చిన్న వయసు ఎర్ర రక్త కణాలను రెటిక్యులోసైట్లు అంటారు. వీటి నెమ్మది పెరిగితే ట్రీట్మెంట్ పనిచేస్తుందని. హిమోగ్లోబిన్ నెమ్మదిగా పెరుగుతుంది. చాలా మందిలో నెలలు పట్టొచ్చు. అందుకే డాక్టర్లు టాబ్లెట్స్ 3 నెలలు లేదా కొన్నిసార్లు 6 నెలలు కూడా వాడమని చెప్తారు. హిమోగ్లోబిన్ సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం మందులు కొనసాగించే కారణం శరీరంలోని ఐరన్ నిల్వలను మళ్ళీ నింపడానికి. ఇప్పుడు ఏ ఫుడ్స్ నిజంగా ఉపయోగపడతాయి చూద్దాం. ఆహారంలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హేమ్ ఐరన్, రెండోది నాన్ హేమ్ ఐరన్. ఇవి యానిమల్ బేస్డ్ ఫుడ్స్లో ఉంటాయి. ఎగ్జాంపుల్కు లివర్, రెడ్ మీట్, ఫిష్, చికెన్ వంటి వాటిలో. దీని శరీరం చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. నాన్ హేమ్ ఐరన్ మొక్కల ఆధారిత ఆహారాలు ఉంటుంది. పాలకూర, తోటకూర, గోంగూర, శనగలు, పెసలు, రాజ్మా, అలసందలు, నువ్వులు, గుమ్మడి గింజలు, రాగి, బెల్లం వంటి వాటిలో ఇవి కూడా ఉపయోగపడతాయి. కానీ శరీరం వీటిలోని ఐరన్ను హేమ్ ఐరన్ పోలిస్తే తక్కువ శాతం మాత్రమే గ్రహిస్తుంది. అయితే దీన్ని మెరుగుపరచడానికి ఒక సులభమైన మార్గం ఉంది, అది విటమిన్ సి. మీరు ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారంతో పాటు నిమ్మరసం, కమలా పండు, ఉసిరికాయ, జామ, బత్తాయి లేదా ఇతర విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే నాన్ హేమ్ ఐరన్ శోషణ గణనీయంగా పెరుగుతుంది. అందుకే చాలా మంది డాక్టర్స్ ఐరన్ టాబ్లెట్స్ కూడా విటమిన్ సితో తీసుకోవాలని సూచిస్తారు. కానీ ఇక్కడ చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు ఉంది. ఐరన్ టాబ్లెట్ వేసుకుని వెంటనే టీ లేదా కాఫీ తాగడం. టీ కాఫీలో ఉండే కొన్ని పదార్థాలు ఐరన్ శోషణ తగ్గిస్తాయి. అలాగే ఐ కాల్షియం కూడా కొన్ని సందర్భాల్లో ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే ఐరన్ టాబ్లెట్స్ వేసిన ముందు లేదా తర్వాత కనీసం 1 నుంచి 2 గంటల డ్యూరేషన్ ఉండేలా చూసుకోవాలి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నేను బాగానే తింటున్నాను అయినా కూడా హిమోగ్లోబిన్ ఎందుకు పెరగడం లేదు? దీనికి అనేక రీజన్స్ ఉండవచ్చు. మీరు తీసుకున్న ఐరన్ సరిగా గ్రహించకపోవచ్చు, లోపల ఇంకా రక్తస్రావం జరుగుతూ ఉండొచ్చు, విటమిన్ B12 లేదా ఫోలేట్ ఒకేసారి తక్కువగా ఉండవచ్చు, కిడ్నీ డిసీజ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉండవచ్చు, లేదా అసలు సమస్య బోన్ మ్యారో ఉండవచ్చు. అందుకే కేవలం ఆహారం మార్చడం వల్ల ప్రతి ఒక్కరిలో హిమోగ్లోబిన్ పెరగదు. కొన్ని సందర్భాల్లో ఐరన్ టాబ్లెట్స్ కూడా సరిపోవు. ముఖ్యంగా తీవ్ర ఐరన్ లోపం, శరీరం ఐరన్ గ్రహించలేని పరిస్థితులు లేదా టాబ్లెట్స్ తట్టుకోలేని వారికి ఐరన్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇది డైరెక్ట్గా శరీరంలోకి ఐరన్ అందిస్తుంది, కానీ ఇది డాక్టర్స్ పర్యవేక్షణ మాత్రమే జరగాలి. ఐరన్ ఇంజెక్షన్ అంటే వెంటనే రక్తం పెరిగిపోయిందని కాదు, అది కూడా బోన్ మ్యారోకి ఎనర్జీని మాత్రమే అందిస్తుంది. రక్తాన్ని తయారు చేసేది మళ్ళీ మన శరీరమే. చాలా మంది హిమోగ్లోబిన్ 8 గ్రాములు వచ్చింది, 7 వచ్చింది, 6 వచ్చింది అని భయపడతారు. వెంటనే రక్తం ఎక్కించాలని అడుగుతారు. కానీ వైద్య శాస్త్రంలో నిర్ణయం కేవలం హిమోగ్లోబిన్ సంఖ్య చూసి మాత్రమే తీసుకోరు. ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది, లక్షణాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి, రక్తహీనత ఎంత వేగంగా వచ్చింది, గుండె ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయా, ఇంకా రక్తస్రావం జరుగుతుందా, వీటి మీద డిపెండ్ అయ్యి అప్పుడు డిసిషన్ తీసుకుంటారు. ఒక వ్యక్తికి హిమోగ్లోబిన్ నెమ్మదిగా తగ్గి శరీరం కొంతవరకు దానికి అలవాటు పడితే తక్కువ విలువలతో కూడా కొంతకాలం స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ యాక్సిడెంట్లో ఒక్కసారిగా రక్తం ఎక్కువగా పోయి హిమోగ్లోబిన్ అదే స్థాయికి పడిపోయిన పరిస్థితి కూడా వేరుగా ఉంటుంది. ఎందుకంటే శరీరానికి దానికి తగ్గట్టు స్పందించే సమయం దొరకదు. అందుకే కొన్నిసార్లు వెంటనే రక్తం ఎక్కించాల్సి వస్తుంది. ఇక్కడ ఒక విషయం చాలా మంది తప్పుగా అనుకుంటారు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే రక్తహీనత శాశ్వత చికిత్స కాదు. అది కేవలం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో శరీరానికి తాత్కాలికంగా అవసరమైన ఎర్ర రక్త కణాలు అందించే ట్రీట్మెంట్ మాత్రమే. ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో నీటి ట్యాంక్ ఖాళీ అయిపోయింది అనుకుందాం. ట్యాంక్లో మళ్ళీ వాటర్ పోసు, కానీ పైప్ పగిలి నీళ్లు లీక్ అవుతూ ఉంటే ట్యాంక్లో పోసిన నీళ్ళు కూడా మళ్ళీ తగ్గిపోతాయి. అలాగే రక్తం ఎక్కించినా కూడా అసలు కారణం అలాగే ఉంటే ప్రాబ్లం మళ్ళీ వస్తుంది. అందుకే బ్లడ్ ఎక్కించిన తర్వాత కూడా డాక్టర్లు అసలు కారణాన్ని వెతుకుతారు. ఐరన్ లోపమా, విటమిన్ B12 లోపమా, లేక లోపల రక్తస్రావమా, కిడ్నీ డిసీజా, బోన్ మ్యారో సమస్య. డిసీజ్ సరి చేయకపోతే కేవలం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్తో ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ కాదు.